అలాగే నెల్లూరు నుంచి నరేష్, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ముగియటంతో అత్తాపూర్ పోలీసులు ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో భాగంగా సిపి సజ్జనార్ స్వయంగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించడం జరిగింది. సుమారు 5 గంటల పాటు సాగిన ఈ విచారణలో అదృశ్యమైపోయిన ఐఫోన్, కత్తి ఎక్కడ దాచారు అనే అంశాలతో పాటు పలు కీలకమైన విషయాలపై కూడా పోలీసులు పలు ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ తో పరిచయం, ఈ కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కీలకమైన ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నట్లుగా పోలీసులే చెబుతున్నారు. ఈ విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేసిన పోలీసులు ఈ కేసులో మరిన్ని కీలకమైన విషయాలు వెలుగులోనికి వస్తాయని భావిస్తున్నారు. సో ఇవి ఇప్పటి వరకున్న ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం